హైదరాబాద్ అంటే విశ్వనగరం అని పేరు పోయింది కదా. కానీ ఇప్పుడు నరకనగరం అని పేరు తీసుకొస్తుర్రు మనల్ని నేలేటోళ్ళు. అంతెందుకు పావు గంట వానకే పట్నం మునిగిపోయినంత పని అవుతుంది. ఏడ చూడు నీళ్ళే, తొవ్వలు బందు, ఇండ్లల్లో ఉందామంటే ఇంట్లో నీళ్ళు, కరెంటు లేదు, అంతా ఆగమాగం చెందన ఆగో. ఇగో ఇది మన హైదరాబాదే. చూసినవా ఎట్లయిపోయిందో. వాన పడితే చాలు ఇక పట్నం జనాలకు నిద్ర లేకుండానే అవుతుంది. గజ్జు గజ్జుమంటుర్రు. రోడ్లన్నీ చెరువు లెక్కనే అయిపోయినాయి. డ్రైనేజీలు పొంగుతూనే ఉన్నాయి. చెట్లు కూలిపోయి రోడ్ల మీదనే పడిపోయినాయి. వాటిని తీసే దిక్కు దివానా లేదు. వాన పడితే చాలు కరెంట్ బంద్. కరెంట్ షాక్లతోని పాపం నలుగురు జీవిడ్చిరు కూడా. ఏంది అసలు ఈ సావులకు జిమ్మెదారు ఎవరు? ముమ్మాటికి మన సర్కారే. వచ్చిందని ఎరుకున్నదేనా? మరి ముందు జాగ్రత్తలు తీసుకోవాలనా అద్దా? అసలు పాలన అనేది ఉంటే కదా. గిట్లనే అనిపించింది. ఎవ్వరు బిజీల వాళ్ళు ఉన్నారు. నడిమిట్లా పట్నం జనం ఆగమైపోయిర్రు. చెరువులను కాపాడతామనుకుంటా హైడ్రా అని ఒకటి పట్టుకొచ్చిర్రు. మరి హైడ్రా ఏం చేస్తాంది? ఇండ్లను కూల్సుట్ల చూయించిన పనితనము పట్నం అంతా చెరువు లెక్క మారిపోతుంటే ఏం చేస్తుర్రు? వాళ్ళ పనితనం ఏమాయే? అసలు మన మున్సిపాలిటీ మంత్రి కూడా రేవంత్ సారే. ఆయనే ఏం చేస్తాడు? కరెంట్ వాళ్ళు ఏం చేస్తాడు? మున్సిపాలిటీలు ఏ పనిలా బిజీగా ఉన్నారు? హైదరాబాదు ఓ దిక్కు చిన్నపాటి వానకే గిట్లా తన్నాడుతుంటే వాళ్ళు ఏం మాలు చేస్తున్నారు? అసలు గిట్లనే కోపానికి వస్తున్నారు పబ్లిక్. ట్రాఫిక్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే గంత మంచిది. ఒక్క వాన పడితే చాలు పట్నం ఎక్కడికక్కడనే ఆగిపోయినట్టు అవుతుంది. గంటల కమాన రోడ్ల మీదనే ఉండవలసి వస్తుంది. ఓ దిక్కు వాన, ఇంకో దిక్కు ట్రాఫిక్ జాము. ఇక చెప్పు జనం నరకం ఎట్లుంటుందో. నెరిగింత అద్మానమానోళ్ళ ఇప్పుడే గిట్లుంటే ఇక రాను రాను మన హైదరాబాద్ పరిస్థితి ఇంకెట్లుంటది? బయటకి వెళ్ళాలన్నా అద్దా, కొలువులకు పోవాలన్నా అద్దా. గిట్లనే రంది పట్టుకున్నదోళ్ళ జనాలకు.